రేవంత్ సర్కార్ పై భగ్గుమన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. రైతులను నిలువున ముంచేశారని ఆరోపించారు. రైతు బంధు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ అన్నదాతలను మోసగించిందన్నారు. రైతు హామీల సాధన దీక్ష పేరుతో బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన నిరసనకు ఈటల మద్దతు పలికారు. రేవంత్ ప్రభుత్వం తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి శ్యామ్ కుమార్ లైవ్లో అందిస్తారు. శ్యామ్ కుమార్. కాంగ్రెస్ అధికారంలో రావడానికి రైతులకు అనేక హామీలు ఇచ్చినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎటువంటి రైతులకు మాత్రం ఎటువంటి హామీలు నెరవేర్చలేదంటూ కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్ వద్ద మాత్రం ఈరోజు రైతు దీక్ష అయితే చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఈ దీక్షకు బీజేపీ నాయకులతో పాటు అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా రైతులు కూడా ఈ దీక్షలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీదనైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఒక హామీ కూడా నెరవేర్చలేదంటూ కూడా బీజేపీ మాత్రం కాంగ్రెస్ పై మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రైతు బీమా కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా ఏదైతే రుణమాఫీ ఉందో ఇది పూర్తి స్థాయిలో రైతులకు అందలేదని చెప్పేసి కూడా ఇంకా అనేక రకాలైన హామీలు రైతులకు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఈ హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదంటూ కూడా బీజేపీపై కాంగ్రెస్ పై బీజేపీ అయితే మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో సీఎంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ కూడా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో అనేక మంది రైతులు అయితే ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయినప్పటికీ ఆ 1 సంవత్సరంలోనే దాదాపు 1000 మంది రైతులు అయితే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి బీజేపీ అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ అధికారంలో రావడానికి రైతులకు అనేక హామీలు ఇచ్చి వాళ్ళతో ఓట్లు వేయించుకొని రైతులకు మాత్రం ఒక హామీ కూడా నెరవేర్చలేదంటూ కూడా కాంగ్రెస్ పై బీజేపీ ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది మొత్తం మీదనైతే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పై ఎదురుదాడి దిగే విధంగా అయితే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు కూడా బీజేపీ పోరాటం చేస్తుందని చెప్పేసి ఇది ఏదైతే రైతు హామీల సాధన దీక్ష అయితే ఉందో ఈ దీక్షతో ఆగకుండా రాబోయే కాలంలో అనేక పోరాటాలు చేసి ఈ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీజేపీ రైతుల పక్షాన ఉంటుందని చెప్పేసి కూడా బీజేపీ వర్గాలు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీని కాంగ్రెస్ ని బీజేపీ ఇరకటంలో పెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. మరికొద్ది నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో బీజేపీ ఇదొక ఆయుధంగా ఏర్పరచుకొని కాంగ్రెస్ ను ఇరకటంలో పెట్టి రైతులకు రావాల్సిన ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు వచ్చేంత వరకు పోరాటం చేస్తుందని చెప్పేసి బీజేపీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.